హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు నేను ఎమ్మి డిష్ అయినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక స్వీట్ ఐటమ్. డాక్టర్స్ అందరూ డ్రై ఫ్రూట్స్ తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అబ్బబ్బా, ఈ డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ డైరెక్ట్గా తినాలంటే తినగలమా? మనమే తినలేము. అదే కిడ్స్ తినాలంటే అయ్యో రామా, అసలు తినలేరు. ఇంకా షుగర్ పేషెంట్స్ అయినా, స్వీట్ లవర్స్ అయినా, ఎవరైనా ఏ డిసీజ్కి సంబంధం లేకుండా అందరూ తినేలాగా స్వీట్ అండ్ నీట్గా సింపుల్ ప్రాసెస్లో నేను చేసిన విధానంలో డ్రై ఫ్రూట్ లడ్డు మీరు ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి జంక్ ఫుడ్కి చెక్ పెట్టేస్తారు. డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. కిస్మిస్, పంకిన్ సీడ్స్, క్యాషూస్, పిస్తా, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్ అండ్ గసగసాలు. వీటిలో మనకేవి ఇష్టమైతే అవి ఎక్కువ వేసుకుంటాం, మనకేవి ఇష్టం లేకుండా ఉంటే అవి తక్కువ వేసుకుంటాం. అన్నీ ఈక్వల్గా వేసుకోవాలి, అవి ఇంతే క్వాంటిటీలో వేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. ఇష్టం వచ్చినవి ఎక్కువ, ఇష్టం లేనివి తక్కువ వేసుకుంటున్నాం ఏంట్రో బాబు అని ఆలోచిస్తున్నారా? ఏం పర్లేదు, ఎందుకంటే ఏమీ తినకపోవడం కంటే ఏదో కొంచెం తింటున్నాం కదా డ్రై ఫ్రూట్స్, పర్లేదు. సో హెల్త్లో అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో సెగ్రిగేట్ చేసుకోండి. సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాపింగ్ స్టార్ట్ చేద్దాం. చాపింగ్ ఆల్రెడీ నేను ఇక్కడ చాప్ చేసి ఒక ప్లేట్లో పెట్టాను చూడండి. ఇంత నీట్గా ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? నేను అమెజాన్లో ఒక చాపర్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ చాపర్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇప్పుడు చాపర్లో ఎలా చాప్ చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 10-15 డ్రై ఫ్రూట్స్ తీసేసుకొని పైన ఒక కప్ లాగా ఉంది కదా, అది తీసేసి దాంట్లో వేసేయాలన్నమాట. ఆ కప్లో వేసేసి పైన బాగా టైట్గా ఫిక్స్ చేసేసుకొని దాన్ని ఇప్పుడు అంతా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసినంత కింద గ్లాస్ కనపడుతుంది కదా, ఆ గ్లాస్ బాక్స్లో పడిపోతుంది. ఎంత నీట్గా చాప్ అవుతాయంటే చాలా సన్నగా స్లైసెస్ లాగా పడిపోతాయి అన్నమాట. చూడటానికి లడ్డు టెక్స్చర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సేమ్ ఇలాగే చాప్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చాప్ చేసుకోవడానికి హార్డ్లీ ఇవన్నీ ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంతే. చాలా నీట్గా చాప్ అయిపోతాయి, టెక్స్చర్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. నేను ఈ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేను గీలో రోస్ట్ చేస్తున్నాను. గీ వేసేసుకొని చాప్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రాప్ చేసేయండి గీలో. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఎక్కువసేపు రోస్ట్ చేయకుండా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు రోస్ట్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతటిని డ్రై ఫ్రూట్స్ని సైడ్ తీసేసుకొని అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా రోస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ప్యాన్లో గీ తీసేసుకొని డేట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన డేట్స్ని గీలో రోస్ట్ చేసుకోవాలి. గీలో రోస్ట్ చేయడం వల్ల డేట్స్ పేస్ట్ అనేది స్టిక్కీగా ఉంటుంది. మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని లడ్డు చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. అండ్ ఈ డేట్స్ అనేది షుగర్కి రీప్లేస్మెంట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. మంచిగా డేట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే లడ్డు మేకింగ్ కూడా అంత ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లోనే కొన్ని గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ డైరెక్ట్గా డేట్స్లో వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే హీట్ పైన ఉండగానే మనం మిక్స్ చేసుకుంటే మనకి వర్క్ ఫాస్ట్గా అవుతుంది, స్టిక్కీగా కూడా చాలా బాగుంటుంది. అదే మనం ప్యాన్ కింద పెట్టేసి అన్నీ మిక్స్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉండదు అండ్ టైం టేకింగ్ ప్రాసెస్, లడ్డు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వేసేసుకొని లడ్డూస్ చేసేసుకోవడమే. ఈ లడ్డూస్ అనేవి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే బాగుంటుంది. డేట్స్ వేసుకునే దాన్ని బట్టి మన లడ్డు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని లడ్డూస్ చాలా బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొన్ని లడ్డూస్ లైట్ షేడ్లో ఉంటాయి. ఎందుకంటే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని బట్టి మన ఇష్టం కొద్దీ వేసుకుంటాం కదా, మన ఇష్టం కొద్దీ వేసుకునే క్వాంటిటీస్ని బట్టి డ్రై ఫ్రూట్ లడ్డు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ మేము చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూస్ అని ఒక బాక్స్లో సెగ్రిగేట్ చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ ద మోస్ట్ అండ్ హెల్తీయెస్ట్ యమ్మీ డ్రై ఫ్రూట్ లడ్డు ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.